మొదటి వచనాలు మనం కూడా చదువుతాం. మొదటి నుంచి 3 వచనాలు చదువుతాం. దేవుని చిత్తం వలన గట్టి చదువుతాం. దేవుని చిత్తం వలన, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సొస్తేనేస్తును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు నాతో మాట్లాడును గాక. దేవుడు మన అందరితో మాట్లాడును గాక. ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఏం చెప్పాలి అన్నప్పుడు ప్రభు ఈ మాటను చూపించారు. కొరింథీయులకు రాసిన పత్రికలో భక్తుడైన అపోస్తలుడు మొదటి ఆ సంఘాన్ని కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాశారు. ఈ మొదటి పత్రికలో మనం చూస్తున్నప్పుడు ఏమనుందంటే ఇక్కడ ఒక మంచి మాట ఉంది. మన పట్ల తన సంకల్పం, అందులో చెప్పండి, మన పట్ల నా పట్ల తన సంకల్పం. ఇది మన టైటిల్. దేవుని స్తోత్రం కలుగుగా. అంటే దేవుడు నా పట్ల తన సంకల్పం ఏంటో ఈ అధ్యాయంలో తెలియజేయుగాక. అంటే మనం ఏమనుకుంటాం ఈ లోకంలో, దేవుడు నా పట్ల ఏ ఉద్దేశాలు కలిగి లేడు, దేవుడు నా పట్ల ఏ చిత్తాన్ని కలిగి లేడు, దేవుడు నా పట్ల ఏ ఆలోచన కూడా కలిగి లేడు అని కొన్నిసార్లు మనం జీవిస్తూ ఉంటుంటాం. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను కనిన మొదటి రోజు నుంచే, తల్లి గర్భంలో పడిన మొదటి దినం నుంచే కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన సంకల్పం అది మన పట్ల నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. కలిగే స్తోత్రం చెప్పండి. అందుకని ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ కొరింథీ పత్రిక ఈ యొక్క కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు ఈ మాట చెప్తున్నాడు. మనము దేవుని సంకల్పం మూలంగానే జీవించాలి. దేవుని సంకల్పం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కార్యాలు జరుగుతాయి. మనం దేవుని సంకల్పం మూలంగా మనం జీవించకపోతే మనం ఆశీర్వదించబడలే. దేవుని సంకల్పం మూలంగా మనం జీవించకపోతే మనం ఎదగలే. మనం దేవుని సంకల్పం మూలంగా మనం జీవించకపోతే మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడలేము. అందుకని మనం దేవుని సంకల్పం మూలంగా జీవించాలి. జీవించవలసిన వారమై ఉన్నాం అంటూ చెప్తూ దేవుని చిత్తమని ప్రతి ఒక్కరూ ఎరిగి ఉండాలట. దేవుని స్తోత్రం కలుగుగా. ఇంకా అన్నాడు, ఈ యొక్క లేఖనాలు పౌలు చెప్తూ ఉండగా ఎవరు రాశారంటే సొస్తేనేస్తు అనే ఒక సహోదరుడు, అంటే పౌలు యొక్క శిష్యుడు ఈ లేఖనాన్ని రాస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే క్రీస్తులో విశ్వాసులంతా ఏమిటో ఆ విషయాన్ని పౌలు ఇక్కడ స్పష్టంగా రాశాడు. అంటే క్రీస్తులో మనం ఏమై ఉన్నాం, అందులో చెప్పండి, క్రీస్తులో నేను ఏమై ఉన్నాను. ఆమేన్. అంటే క్రీస్తులో నేను ఏమై ఉన్నానో ఆ విషయాన్ని పౌలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించగలిగితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ చూడండి, ఒకసారి మనం క్రీస్తులో ఏమై ఉన్నామో అనే మాట కోసం వారు లోకం నుండి వేరుగా పిలువబడిన గుంపు కనుక మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో భక్తుడు మత్తయి ఇలా చెప్తూ ఈ మాట తెలియజేస్తాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంటే నేను ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళ ద్వారాలన్నీ కూడా నిశ్చయముగా దీని ఎదుట నిలబడము. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పకూడదు. అంటే పాతాళ ద్వారం యొక్క సైన్యం అంతా కూడా, అంటే తాళాలు కూడా, పాతాళ ద్వారం యొక్క సమూహం అంతా కూడా దేవుని సంఘం ముందు నిలబడమని చెప్పబడింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడండి, ఎంత అధికారం ఇచ్చాడు చూడండి. అయితే ఈ రోజు మనం ఏం చేస్తామో తెలుసా, దీన్ని మనం పోగొట్టుకుంటాం, దీన్ని మనం సంపాదించుకుంటలేదు,
దీన్ని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే బిడ్డరా, ఈ యొక్క విషయాలలో పౌలు ఇలా చెప్పుకుంటూ వస్తూ పౌలు ఒక 4-5 మాటలు చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. ఒక 5 మాటలు చెప్పాడు. ఏంటి 5 మాటలు అంటే, మనము ప్రభులో ఏమై ఉన్నామో అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు. మనం ప్రభులో ఏమై ఉన్నామో ఆ విషయాన్ని తెలియజేస్తాడు. అమ్మా మీరు కూర్చో, గడవడ చేయకూడదు, లేటుగా వచ్చి కూర్చో. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సాగిపోతును ఆగిపోను నేను, మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు గమనించండి, ప్రభు భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తూ ఈ విషయాలు చెప్తున్నాడు. మొదటి విషయం ఏంటో తెలుసా? వారు దేవునికి సంబంధించిన వారు. మనం ఎవరు చెప్పండి? అందుకు చెప్పాలి, మనం ఎవరు? నేనంటాను మనం దేవునికి సంబంధించిన బిడ్డలమని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. అంటే ఈ రోజు నేను ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, నువ్వు దేవునికి సంబంధించిన బిడ్డవేనా, లేకపోతే లోక సంబంధమైన బిడ్డవా? లోక సంబంధమైన బిడ్డవైతే లోకానుసారంగా ఆలోచిస్తావు. లోక సంబంధమైన బిడ్డవైతే లోకానుసారంగా బతుకుతావు. లోక సంబంధమైన బిడ్డవైతే లోకం వైపు తిరుగుతావు. లోక సంబంధమైన బిడ్డవైతే లోకానుసారమైన పద్ధతుల్లోనే మనం ఉండిపోతావు. లోక సంబంధమైన బిడ్డలమైతే లోకానుసారం ఆలోచించినట్లుగానే అందరికీ మనం ఏం చేద్దాం చెప్పండి? ఆలోచిస్తూనే ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, ఓ కొరింథీ సంఘమా, మీరు లోకస్తులు కాదు. పైసలో మీరు లోకస్తులు కాదు, మీరు దేవునికి సంబంధించిన వారు. ఆమేన్. చూడండి, దేవునికి సంబంధించిన వారు అనే మాట కోసం కొన్ని మాటలు నేను చెప్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, గట్టి చదువునా? మీ దేహము దేవుని వలన, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు. విలువబెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కారు. మీరు విలువ పట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అంటే మనం మన సొత్తు కాదు బిడ్డలారా, మనము దేవుని ఆలయమై ఉన్నాం, మనము దేవుని చిత్తమై ఉన్నాం, మనము దేవుని సంబంధమై ఉన్నాము కనుక మనము దేవుని సంబంధంగా ఉన్నప్పుడు దేవుని ఆలోచన నీలోకి రావాలి. దేవుని సంబంధంగా ఉన్నప్పుడు దేవుని ఉద్దేశాలు నీలోకి రావాలి. దేవుని సంబంధం అయితే దేవుని యొక్క నడక, దేవుని యొక్క జీవితం, దేవుని యొక్క పద్ధతి నీలోకి వచ్చునుగాక. అంటే దేవుడు భక్తుడు చెప్తున్నాడు, మొదటి ఆ కొరింథీకి సంఘానికి చెప్తూ ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు. మీరు దేవుని, మీ దేహం దేవుని వలన కలిగినదని మీకు తెలియదా? అంటే మీ దేహం ఎవరి వల్ల వచ్చింది? మీ నాన్నగారికి అన్నారు కదండి, మీ తల్లి గారికి అన్నారు కదండి, రక్తము పంచుకొని కన్నాను రా అంటారు. స్తోత్రం. పేగు తెచ్చుకొని కన్నాను రా అంటారు చాలా మంది. అమ్మ నీకంటే ఎక్కువ తీసాడు ఆయన. స్తోత్రం. కలవరి శిలువలో ఆయన మొత్తం ఈ పంతే చెత్త కొట్టించుకున్నాడు. కలవరి శిలువలో ఆయన నీకోసం చెదగా బాధపడ్డాడు. ఆయనని స్వరూపమైనను సొగసైనను ఆయన లేని వాడిగా మారిపోయాడు.
మరి ఎవరికన్నారు ఇప్పుడు నిన్ను చెప్పండి, ఎవరికన్నారు? ఒక అమ్మలో కన్నాడా పౌలు రాజుని? ఒక రమణమ్మ గారికి అన్నారా? లేదు. ఎవరికన్నారంటే పాత్రగా వాడుకున్నాడు అంతే, కానీ ఇచ్చింది మటుకు దేవుడే. చెప్పండి, ఇక్కడ చెప్పండి హల్లెలూయా. గర్వం అంటే ఆయన అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఇది జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి, మంచి సబ్జెక్ట్. ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది కనుక మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? అంటే మీరు దేహము పరిశుద్ధాత్మ వలన, మీ దేహము దేవుని వలన కలిగితే ఆ దేహములో ఎవరుంటారని చెప్తున్నారు? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు మీలో సంచరిస్తారని చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మీలో సంచరిస్తున్నప్పుడు మీకు కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్ముడు మీలో ఉంటున్నప్పుడు మీరు ఆయన చిత్తాన్ని చేసేవారుగా మారిపోతారు. అంటే మరి ఎవరికి చోటు ఇవ్వాలి? పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వాలి, దేవుడికి చోటు ఇవ్వాలి. మన దేహం దేవుడిదని ఆలోచించాలి. ఎప్పుడైతే మన దేహం మనదే అనుకుంటామో అక్కడే జరుగుతుందని పెద్ద పొరపాటు. నా దేహం నా ఇష్టం, నా దేహం నా ఇష్టం రాసేసుకో, ఏది పడితే స్తోత్రంగా మన దేహమే కదా. షాపులో ఉన్న క్రీమ్లను రాసేసుకుంటే ఏమవుతుంది? క్యాన్సర్ వచ్చేస్తుంది, క్యాన్సర్ వచ్చేస్తుంది. షాపులో ఉన్న క్రీమ్లను రాసేసుకుంటే క్యాన్సర్ వచ్చేది. దేవుడిచ్చిన అందాన్ని దేవుడు ఇచ్చినట్లుగా ఉంచుకుందాం. స్తోత్రంగా. ఈ ఇష్టం ఉండవు కొంతమందికి, ఏర్పడితే రాసేసుకోండి. దేవుడి చిత్తం చేయకుండా, పరిశుద్ధాత్మ మనలో ఉండకుండా, మనది కనుక మా శరీరం కనుక మా ఇష్టం అండి, మా దేహం అండి మా ఇష్టం అండి, మా దేహం అండి మా ఇష్టం అండి అందరు ఈరోజు స్తోత్రంగా. ఈరోజు ఎలా మారిపోయారండి ప్రజలు? మా దేహం మా ఇష్టం, మా దేహం మా ఇష్టం, మేము ఎలాగైనా ఉంటాం. అంటే నీ పద్ధతులు, నీ విలువలు, నీకు ఇవ్వబడింది ఆ ఒక ఆత్మీయ సంబంధమైన జీవితం, ఇదంతా పోగొట్టేసుకుంటావా? అందుకే ప్రభు చెప్తున్నాడు, మీ దేహము దేవుని వలన కలిగినది కనుక ఆ దేహంలోకి ఎవరు రావాలంటే పరిశుద్ధాత్ముడు రావాలి. పరిశుద్ధాత్ముడు వస్తే మీరు విలువ పెట్టి కొనబడ్డారు కనుక మీ దేహముతో దేవుని నామాన్ని మహిమపరుస్తారు. అంటే పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తే దేవుణ్ణి మహిమపరుస్తాడు. అందరూ చెప్పండి మీ పక్కవారికి, పరిశుద్ధాత్మ నీలోకి వస్తే నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు కలుగుతుందండి నీ ద్వారా దేవుని నామానికి మహిమ. మన ద్వారా దేవుని నామానికి మహిమ కంటే ఎక్కువ అవమానమే కలుగుతుంది. 100కి 100%, 100కి 90% పైగా దేవుని బిడ్డల ద్వారా దేవుని నామానికి మహిమ కంటే అవమానమే ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? మన దేహం దేవుని ఆలయం అని మర్చిపోయాం. మన దేహం దేవుని ఆలయం అని మర్చిపోయాం. మన దేహంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడని మర్చిపోయాం. ఈ విషయాన్ని మర్చిపోయి, ఇదిగో అసలైన విషయం ఏంటంటే నేను దేవునికి సంబంధించిన వాడిని అనే విషయాన్ని మర్చిపోయి మనం ఈ లోకంలో అంతా పరిగెత్తుతూనే ఉన్నాం. ఎక్కడికెక్కడికో పరిగెత్తుతున్నాం, ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం, ఏదేదో చేస్తున్నాం. ఏం చేస్తున్నామో కొన్నిసార్లు మనకు అర్థం కాని పరిస్థితి, అసలు ఎందుకు వెళ్తున్నామో మనకు అర్థం కాని పరిస్థితి, మనం ఏది పట్టుకున్నామో అర్థం కాని పరిస్థితి, మనం ఎలా జీవిస్తున్నామో అర్థం కాని పరిస్థితి. అంటే మన దేహము దేవునికి సంబంధించిన మనం మర్చిపోయాం. అందుకనే దేవుడు అంటున్నాడు, మీరు నాకు సంబంధించిన వారు. ఆమేన్. మొదటి మాట ఏంటి తెలుసా? మీరు నాకు సంబంధించిన వారు. బి కేర్ఫుల్, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, మీరు నాకు సంబంధించిన వారు. కొరింథీ సంఘమా, మీరు నాకు సంబంధించిన వారు. కాబట్టి మీ ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున హల్లెలూయా. మీ ద్వారా దేవుని నామానికి మహిమ రావాలంటే మీరు దేవుని వారిని మర్చిపోవద్దు. చూడండి, ఇంకా మనం చదివితే అక్కడ అంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 9-10 వచనాలు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకం కొరకు
నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. ఎవరు చేస్తున్నారు ఈ ప్రార్థన? అమ్మా చెప్పాలి, మీరు చెప్పాలి, మాట్లాడాలి. ఎవరు చేస్తున్నారు? యోహాను సువార్త 17వ అధ్యాయము 9వ వచనం. తీసారా? బైబిల్ తీసారా మీరు? ఇంకా ఆది గంటలోనే ఉన్నారా? తీయండి, చదవండి. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. అదిగో నేను అనగా యేసు. యేసు అంటున్నాడు, నేను వారి కొరకు ప్రార్థన చేయించిన లోకము కొరకు నేను ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. ఎందుకు ఈ మాట చెప్పుకోవడం తెలుసండి? ఎందుకు ఈ మాట చెప్పుకోవడం తెలుసండి? ప్రభు అంటే నేను లోపల ఉన్న వాళ్ళందరి కోసం అంటే అది వేరే సబ్జెక్ట్. అది వేరే సబ్జెక్ట్. అంటే ఏమన్నాడు? నీవు నాకు అనుగ్రహించావే అంటే మనము దేవుని సంబంధం అని దేవుడు తండ్రి యేసుకు చెప్పాడు. యేసు ఆ మాట పట్టుకుండి ఎవరైతే నా సంబంధంలో వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. అంటే నా సంబంధులు ఎవరైతే ఉన్నారో, నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో, నా శిష్యులు నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వారు పడిపోకుండా ప్రార్థన చేస్తున్నాను. వారు పడిపోకుండా ప్రార్థన చేస్తున్నాను. వారు జీవించాలని ప్రార్థన చేస్తున్నాను. వారు చక్కగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు చెప్తున్నాడు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తాను అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? ఆయన ప్రార్థన బట్టి. ఆమేన్. శిష్యులు ఎందుకు గొప్ప కార్యాలు చేశారు? దైవ పోవంటే పోయింది, కృష్ణుడు పోవంటే పోయింది. ఏమిటి ఆ సుందరమైన దేవాలయం దగ్గర పేతురు యోహాను పట్టుకోండి. ఆ గుడ్డివాడిని ఏం చేశారు? చెప్పండి. ఆ సామనీయవాడిని ఏం చేశారు? ఒక్కసారి మా దగ్గర ఏమీ లేదు, ఎండి బంగారాలు మా యుద్ధ లేవు, కానీ మాకు కలిగిన యేసు నామం ఉంది, ఆ నామము దిగ్గున లేచి నడు అనగానే దిగ్గున లేచి నడిచాడండి. గట్టిగా చప్పట్లు కొడుతున్నాం. అంటే యేసయ్య ఎందుకు ఆ మాట చెప్పారంటే వారు నా శిష్యులు, నాకంటే గొప్ప కార్యాలు చేయాలి. ఆమేన్. ఈరోజు మీరు ఆలోచించారు. మొదటి మాట, మనం ఎవరి సంబంధంలో తెలుసా? మనం దేవుని సంబంధం. అందరూ చెప్పండి, పక్కన చెప్పండి, ఎవరి సంబంధం నువ్వు చెప్పాలి. అడిగారు, మనసులో మనసు పెట్టి కళ్ళలో కళ్ళ పెట్టి చెప్పండి. ఎవరి సంబంధం నీవు? ఎవరి సంబంధం నీవు? దేవుని సంబంధం అయితే నువ్వు దేవునికి సంబంధించిన బిడ్డవైతే యేసులాగా బ్రతుకుతావు. కొట్టి చెప్పు, ఎలా కొట్టి చెప్పు, యేసులాగా బ్రతుకుతావు. ఆమేన్. దేవుడు అలా చేయకుండా. ఓకే, కాబట్టి యేసు అన్నాడు వారు నా సంబంధులు నాలాగే ఉంటారండి అని చెప్పారు. అలాగే ఉన్నారు శిష్యులు. ఓకేనా? రెండో మాట చూడండి మనం చూస్తే రెండో మాట ఏంటో తెలుసా? చూడండి, రెండో మాట ఏంటంటే వారు, మనం చదువుకున్న వచనంలో ఉంది, అది ఇమిడి ఉంది, వారు ప్రత్యేకించబడిన వారు. అందరూ చెప్పండి, ప్రత్యేకించబడిన వారు. అందరూ పలకాలి, ప్రత్యేకించబడిన వారు. అందరూ చెప్పాలి, ప్రత్యేకించబడిన వారు. గట్టిగా చెప్పండి స్త్రీలు, ఇంకా గట్టిగా చెప్పండి. పురుషులు చెప్పండి గట్టిగా. ఏమంటే ప్రత్యేకంగా ఉండద్దు అంటారా? ఉండమంటారా? ఉండద్దు అంటారా? ప్రత్యేకించబడిన వారును. అందరూ చెప్పండి, ప్రత్యేకించబడిన వారును. నేను ప్రత్యేకమైన వాడును. ఆమేన్. అంటే మనం ఎలా ఉండాలి బిడ్డలారా? ప్రత్యేకించబడాలి. చూడండి, దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాము ఏం చేశాడు తెలుసా? తండ్రి ఇంటి వారిని, కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రత్యేకించబడ్డాడు. ప్రత్యేకించబడిన అబ్రహాముని దేవుడు వదిలేశాడా? ప్రత్యేకించబడిన అబ్రహాముని దేవుడు విడిచిపెట్టాడా? అమ్మ, పిల్లల తల్లి జాగ్రత్తగా మీరు కంట్రోల్ చేయాలి. కొద్దిగా కంట్రోల్ చేసి వాళ్ళని మనసులో పెట్టాలి. ఉన్నవాళ్ళు డిస్టర్బెన్స్ అవుతారు, వాక్యం డిస్టర్బెన్స్ అవుతుంది. లేకపోతే మీరు వెనకాల కూర్చోండి, బయట కూర్చోండి, వెళ్ళిపోయి పర్లేదు, ఖాళీగా ఉన్నా పర్లేదు. నలుగురు విన్నా చాలండి, ప్రపంచం చదివిస్తారు. గడిగే స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? మనకు 100 మందితో పర్లేదు, ఒక్కడు చాలు. ఒక తోమ వచ్చాడు, భారతదేశం రక్షించబడింది. ఒక పేతురు లేచాడు, ఆది సంఘం కట్టబడింది. వినేవాడు ఒకడు ఉంటే చాలండి, డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు వచ్చారు మనకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మీరు డిస్టర్బెన్స్ చేసే వాళ్ళకి అయితే అందుకని మీరు ఆలోచన చెప్పండి. హల్లెలూయా. డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు ఎందుకంటే
మనకి? సంఘాన్ని గలుగులు చేసేవాడు కాదు మనకు కావాల్సింది. సంఘాన్ని కట్టేవాడు కావాలి, సంఘాన్ని వెలిగించేవాడు కావాలి, సంఘం కోసం ప్రాణం పెట్టేవాడు కావాలి. ప్రభు చెప్తున్న మాట అదే. ఒక్కడు ఆయన శిష్యులని ఫస్ట్ సారి 20,000 మంది వచ్చేసారు. తెలియక మేముంటాం అని. ఆ 20,000 మంది 5,000 మంది అయ్యారు. 5,000 మంది ఎంతమంది అయ్యారు చెప్పండి? 120 మంది అయ్యారు. 120 మంది ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు. 70 మంది ఎంతమంది అయ్యారు? 12 మంది అయ్యారు. ఈ 12 మందితో ప్రపంచాన్ని కలిగింది. గడిగా స్తోత్రం చెప్పండి. అక్షయ్ బ్రదర్ చెప్పండి గడిగా. హల్లెలూయా. ఒక్కరు చాలు, దేవుని కోసం రోషంగా బతికే వాళ్ళు ఒక్కరు చాలు, ఒక కుటుంబం చాలు. ఆ కుటుంబాన్ని బట్టి మొత్తం ప్రపంచమే కదిలించబడుతుంది. ఆమేన్. ఆమేన్. జార్జ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ప్రపంచంలో మంచి సేవ చేశారు. ఆయన ప్రార్థన కోసం రేనాడ్ బొంగే గారు పరిగెత్తుకుంటూ వెళ్ళేవారండి. ఆయన సరిపోక ముందు ప్రార్థన చేయించుకోండి ఒక ఆశ ఉండిపోయింది రేనాడ్ బొంగే గారికి. రేనాడ్ బొంగే గారు అప్పుడు చాలా సింపుల్ పర్సన్, చాలా కామన్ గా ఉండేవారు. రేనాడ్ బొంగే గారికి ఆశ ఏంటంటే అప్పటికి జార్జ్ అని ఒక ఆయన మంచి ప్రపంచాన్ని బాగా దేవుడు వాక్యం చేత నింపుతున్న భక్తుడే. ఇలాంటి జార్జిని ఆయన చేత ప్రార్థన చేసుకుంటే నేను ఎంత బాగుంటానని చెప్పేసి అనుకుంటూ తన జీవితాన్ని అనుకుంటూ ఆఖరికి ఎవరు అడిగినా సరే మొత్తం ఆయన ఆ జార్జి గారు ఉన్న ఊరంతా పట్టణం అంతా తిరిగారండి, కానీ అడ్రస్ దొరకలేదు. తీరా చూసి ఒక చోట నిలబడ్డాడు. ఆ ఇల్లే జార్జి గారి ఇల్లు. స్తోత్రం. పరిశుద్ధాత్ముడు చూడండి ఎంత చక్కగా నడిపిస్తాడో మనల్ని. నువ్వు దేవుని ఆత్మలో నింపబడి దేవుని ఆత్మతో నడిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో దేవుడే నీకు చెప్తాడు. అంతే. ఆ జార్జి గారి ఇంటికి వెళ్ళి, సార్ ఇక్కడ ఒక ఆయన ఉంటారండి, ఎక్కడ సార్ ఈ అడ్రస్ ఏంటంటే, ఆ అడ్రస్ ఇదే, ఆ అడ్రస్ కి ఎదుగుతున్న పాస్టర్ గారిని నేనేనయ్యా అని చెప్పి ఆయన ఈల్ చైర్లో కూర్చున్నారు. ఈల్ చైర్ అంటే అప్పటికి వృద్ధాప్యంలో ఉన్నారు ఆయన. ఇంకా ఆయన కొద్ది రోజులు సరిపోతారనగా ఈయన వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన మరుక్షణమే అతని మీద దేవుడు అభిషేకం వచ్చింది. అభిషేకం వచ్చిన తర్వాత ఒక వారం రోజుల్లో పేపర్లో, ఒక న్యూస్ పేపర్లో ఒక మాట చూశారు. ఏంటంటే జార్జ్ ప్రపంచాన్ని కదిలించడం జార్జ్ అనబడుతున్న గొప్ప దైవ సేవకులు ఈ రోజే కన్ను మూశారు అని పేపర్ వచ్చింది. స్తోత్రం కలుగును గాక. వెంటనే ఎప్పుడైతే ఈ యొక్క ఎవరు రేనాడ్ బొంగే గారు ఎప్పుడైతే ఈ మాట విన్నారో ఏడ్చాడట. పగలబడి గుడ్డు పగిలిపోయినట్టుగా ఏడ్చి అయ్యో ప్రభు, అంత దైవం, అంత మంచి సేవకుడు నేను పోగొట్టుకోవడం, అంత మంచి సేవకుడు దగ్గరికి వెళ్ళి నాకు ప్రార్థన చేసుకునే భాగ్యం దొరికింది ఆయనని ఏడ్చినప్పుడు దేవుడు అన్నాడంట, జార్జ్ కంటే నేను బలంగా వాడుకుంటాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జార్జ్ కంటే నేను బలంగా వాడుకుంటాను. రేనాడ్ బొంగే ఆయన మీద ఉన్న ప్రత్యక్షత, ఆయన మీద ఉన్న అభిషేకం, ఆయన మీద ఉన్న శక్తిని నీ మీద నేను రిలీజ్ చేస్తానని చెప్పి నా శక్తి నీకు ఇస్తానని చెప్పగానే రేనాడ్ బొంగే ఆత్మతో నింపబడి పరవశించిపోయి అలాంటి భక్తుడు స్థాయిలో రేనాడ్ బొంగేని దేవుడు వాడుకున్నాడు. ఆమేన్. ఏమండి, రేనాడ్ బొంగే గారి మీటింగ్ కి మనకలా కూర్చుని రేనాడ్ బొంగే గారి మీటింగ్ కి మనకలా కూర్చుండే పరిస్థితే లేదు. అసలు సర్టిఫికేట్ తీసుకెళ్తే చచ్చిపోతారు అక్కడికి. అంటే నిలబడి వింటారు. ఆయన వచ్చాడంటే ప్రజలు నిలబడి వినవలసిందే. అది 2 గంటల 3 గంటల 4 గంటల తెలీదు. ఆయన స్టార్ట్ చేస్తాడంటే మొదటిగా హల్లెలూయా అని, మళ్ళీ ప్రసంగం ఎప్పుడు అవుతుందో తెలియదు. స్తోత్రం కలుగును గాక. అంత పరిశుద్ధాత్మ. స్తోత్రం కలుగును గాక. ప్రజలు, నేసిరియా ప్రజలు, అన్ని దేశ ప్రజలు నిలబడి ఉండమే ఆయన వాక్యం. ప్రజలు అంటే నీకు అర్థమైందా? నిలబడి ఉండమంటే కూర్చోడానికి స్థలం ఉండదన్నమాట. అంత ప్రజలు దేవుడు, నేసిరియా ప్రజలు, అనేక మంది ప్రజలను దేవుడు రేనాడ్ బొంగే ద్వారా కదిలించాడు. బిడ్డలు నేను అంటాను, ఒక్కరు దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకునేవారు పొందగలిగితే, దేవుడు వాక్యాన్ని బలంగా మోసుకోగలిగితే మనం ఖచ్చితంగా మన ప్రాంతాన్ని దర్శించగలుగుతాం. మనం ఖచ్చితంగా మన ప్రాంతాన్ని ఉత్సాహంతో నింపగలుగుతాం. మన ఖచ్చితంగా మన ప్రాంతాల్లో దేవుని శక్తిని, మన ద్వారా దేవుని నామాన్ని గణపరిచే బిడ్డగా మనం మారిపోతాం. అని స్తోత్రం చెప్పండి. ఇంకా చెప్తాం. మొదటి మాట, నువ్వు దేవుని సంబంధి,
అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎవరి సంబంధం మనం? చెప్పాలి గట్టిగా. రెండో మాట, మనం ప్రత్యేకించబడిన వారు. పౌలు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘమా, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవి, నువ్వు ప్రత్యేకించబడిన సంఘానివి. ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి, ప్రత్యేకత కావాలి మనకి. స్తోత్రం. ఎన్నో డినామినేషన్ వస్తున్నాయి, ప్రత్యేకత కావాలి. యేసును ఒకరు ఒప్పుకోడు, పరిశుద్ధాత్మను ఒకరు ఒప్పుకోరు, యెహోవా లేడంటారు ఒప్పుకోరు. అంటే నేను అంటాను, అందుకే ఎవరైతే త్రియేక దేవుణ్ణి ఒప్పుకున్న వారితే దేవుని నిజమైన ఆరాధన. నమ్మితే చెప్పడం గుర్తు చెప్తున్నాడు, యేసుని ఒప్పుకోవాలి, తండ్రిని ఒప్పుకోవాలి, బహుమానం ఒప్పుకోవాలి. ఈ మూడింటిని ఒప్పుకున్నప్పుడు మనం బలమైన కార్యాలు చూడగలుగుతాం. అందుకని బిడ్డలారా, ప్రభు వాక్యం చెప్తుంది. రెండోది ఏంటంటే, మనం ప్రత్యేకించబడ్డాం, మనం యేసులో ప్రత్యేకంగా ఉన్నాం. మన లోకానికి ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. లోకంతో మనకు సంబంధం లేదు, లోక ఆశలతో మనకు సంబంధం లేదు, లోక కోరికలతో సంబంధం లేదు, లోక ఆలోచనలతో మనకు సంబంధం లేదు. మనం ప్రత్యేకించబడిన వారిగా మారిపోదుముగాక. అంటే నేను అంటాను, నువ్వు ప్రత్యేకించబడితేనే నువ్వు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు. ప్రత్యేకించబడలేదా ఇంట్లో, నీ ఇంట్లో ఇంకా ప్రత్యేకంగా ఉండలేదా నీ ఇంట్లో? అంటే నేను ప్రత్యేకించబడిన వారిని దేవుడు దీవిస్తాడు. అబ్రహాము తండ్రి ఇంట్లో నుంచి ప్రత్యేకించబడ్డాడు. దావీదు అన్నదమ్ముల చేతిలోంచి, ఇదిగో దావీదు అన్నదమ్ములు అందరికంటే, తండ్రి కంటే, అందరికంటే కలిసిన వాడిగా ఉండి ఆయన ప్రత్యేకించబడ్డాడు కనుకనే ఆయన దేవుడితో సహవాసం చేయడానికి కొండలాంటి పరిగెత్తాడు. నేను స్తోత్రం చేస్తాను. ప్రత్యేకించబడిన యేసేపును చూడండి, ప్రత్యేకించబడిన యేసేపును చూడండి. ఎవరికి రాని కళలు, ఎవరికి రాని భావం, కళలకు భావం చెప్పే మనసు, ఆ తాపత్రయత ఎవరికి లేదు. ప్రత్యేకించబడ్డ వారికి దేవుడు యేసేపుకి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యం చెప్తుంది, నువ్వు ప్రత్యేకించబడ్డావా? ప్రత్యేకించబడ్డావా? చూడండి, సముద్రం అంతా కూడా చూస్తాను. సముద్రంలో ఎన్నో లక్షల టన్నులు, నేను అంటాను ఎన్నో ఎన్నో మిలియన్లు లీటర్లు ఉండొచ్చు, నేను అంటాను. కానీ ఉపయోగపడుతుంది సముద్రం మనకి? సముద్రం ఉపయోగపడుతుందా? సముద్రం మీద మనం అందరూ జర్నీ చేస్తున్నామండి అనుకుందాం. స్తోత్రం కనుక మన సంఘంలో అమ్మగారు కూడా ఉన్నారు అనుకుందాం, ఈరోజు చక్కగా వచ్చారు కనుక మనం అందరూ జర్నీ చేస్తున్నామండి. జర్నీ చేస్తున్నాం. మనం పట్టుకెళ్ళిన వాటర్ అయిపోయింది. స్తోత్రం కనుక మనం పట్టుకెళ్ళిన వాటర్ అయిపోయింది. మనం పట్టుకెళ్ళిన టిన్నులు వాటర్లన్నీ అయిపోయి, భోజనాలు కూడా అయిపోతున్నాయి. ఇంక మనకి దాహం అనిపిస్తుంది. పిల్లలు అంటారు, డాడీ దాహం. తల్లిదండ్రులు అంటారు, అందుకు ఒకరికొకరు చూసుకోండి, మంచినీళ్ళు ఉంటే బాగుంటుంది, దాహం వేస్తుంది. అండ్ చుట్టూ ఏమున్నాయి చెప్పండి? చుట్టూ ఏమున్నాయి? మరి తాగడానికి ఉపయోగపడ్డాయి? నేను అన్నాను, 100 మంది ఉన్న ఉపయోగం లేని వారు ఉంటే అది దేవుని సేవ వ్యర్థమే కదా. ఎన్ని లీటర్లు ఉంటాయి? నువ్వేనా కొనగలవా? మన పాలు పోసేటప్పుడు 1 లీటర్, 2 లీటర్, 3 లీటర్లు అని పోతాం. కానీ సొంతల్లోని నేను పోయగలమా మనం? అసలు మన వల్ల అవుతుంది అంటారా? అవ్వదు. ఒక పిఎం వల్ల కానీ, ఒక అధ్యక్షుడి వల్ల కానీ అవ్వని పరిస్థితి అది. కానీ అన్ని నీళ్ళు ఉన్నా ఉపయోగపడవు. కానీ కొద్ది నీళ్ళు బాటిల్ చివరి ఉండిపోతాయే, ఆ నీళ్ళు ఉంటే ఆ నీళ్ళు ఉపయోగపడతాయి. నేను అంటాను, దేవుడికి నీవు ఇలా మారిపోదువుగాక. నేను అంటాను, ఎన్నో నీళ్ళు ఉన్నాయి, ప్రజలు ఎంతో మంది ఉన్నారు, ఉపయోగపడే వారు కావాలని దేవుడికి. స్తోత్రం కనుక ప్రత్యేకించబడిన వారు కావాలని దేవుడికి. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. నువ్వు కాలేజీకి వెళ్తుంటే నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. కాలేజీకి వెళ్తుంటే ప్రత్యేకంగా ఉండాలి. స్కూల్కి వెళ్తుంటే ప్రత్యేకంగా ఉండాలి. ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు అందరి ముందు ఒక ప్రత్యేకమైన బిడ్డగా మారాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ప్రత్యేకమైన బిడ్డగా, నువ్వు దేవుడు నీకు గుర్తింపు ఇవ్వాలి. అంటే నేను అంటాను, ఒక పని చేసేటప్పుడు, ఒక వ్యాపారం చేసేటప్పుడు, ఏది చేసిన యేసు నామములో నువ్వు ప్రత్యేకంగానే ఉండాలి. ఆమె చెప్పండి, ఆమె. ఇన్ని సముద్రంలో ఎంత నీరు ఉన్నా సరే మనకు ఉపయోగపడవు. కానీ అదే సముద్రంలో
అదే సముద్రం అంతా కూడా ఉప్పు నీరు కనుక ఆ ఉప్పు నీటిలోనే బతుకుతుంది ఎప్పుడు చేప. స్తోత్రం కనుక మీరు ఎప్పుడైనా గమనించారండి? ఉప్పు నీటిలోనే బతుకుతూ ఉంటది, ఉప్పు నీటిలోనే జీవిస్తుంది, ఉప్పు నీటిలోనే ఉంటది, ఉప్పుతోనే బతుకుతుంది. అంటే కానీ ఉప్పుతోనే ఉంటది, ఉప్పు నీటిలోనే ఉంటది, ఉప్పు నీరే తన జీవం అనుకున్నంత పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఉప్పు పట్టకుండా బ్రతుకుతుంది. ఆమె చెప్పండి. ఈరోజు నేను అంటున్నాను, లోకమని సముద్రంలో మనం ఉన్నాం పెట్టారా. లోకమని సముద్రంలో ఎన్నో రకరకాలమైన పాపాలు మన జీవితం మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఈ లోకమని సముద్రంలో రకరకాలమైన పాపాలు తిరుగుతున్నప్పుడు కూడా మనం ఎలా బ్రతకాలంటే ఒక చేపలాగా ప్రత్యేకించబడి ఉప్పు అంటకుండా బ్రతుకుతుంది చేప. పాపం అంటకుండా మనం బ్రతుకుతాముగాక. అంటే మనం పాపం అంటకుండా బ్రతికినప్పుడే దేవుడి దృష్టిలో మనం ప్రత్యేకింపబడిన వాళ్ళు. ఎంత చేస్తాడండి. ఓయ్ బాబోయ్, మైకి ఇచ్చేది మళ్ళీ అందరూ పొమ్మడం గడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దగ్గరికి చెప్పండి హల్లెలూయా. ఏస్తున్నాం హైబ్రిడ్ మొక్కలే ఇరిగిపోవాలనుకోవాలి గట్టిగా. ఈ మామూలు మొక్కలే ఎదగకూడదు, హైబ్రిడ్ మొక్కలు బేగా టవర్ లాగా ఇరిగిపోవాలి మనకులాగా. గడికి స్తోత్రం గారు. హల్లెలూయా. చూడండి, వాక్యం చెప్తోంది నీవు ప్రత్యేకించబడిన బిడ్డగా ఉండాలి. అబ్రహాము ప్రత్యేకించబడ్డాడు, దావీదు ప్రత్యేకించబడ్డాడు, యేషయ్య ప్రత్యేకించబడ్డాడు. దానియేలు గ్రంథంలోకి వస్తే దానియేలు అంటున్నాడు బానిసలుగా అప్పచెప్పబడ్డారు. దానియేలు బానిసగా వచ్చాడు. దానియేలు బానిసగా వచ్చి కోరికలు కోరుతున్నాడండి. ఏం కోరికలు కోరుతున్నాడు? మీరు పెట్టింది నేను తినను, మీరు పెట్టింది మేము తినము, మీరు పెట్టింది మేము చేయము. అంటే ప్రత్యేకమైన కోరికలు ఏంటండి దానియేలుకి? మేము వెజ్, స్తోత్రం గాక, మేము నాన్ వెజ్ కాదు, మీరు పెట్టినవన్నీ మేము తినవలసిన పని లేదు, మేము ఏం తింటామో దాని ద్వారా మా అందాన్ని కాపాడుకుంటాం. ఆమె దానియేలు గ్రంథం చదవండి, మొదటి అధ్యాయం ఆ చాప్టర్ అంతా చదవండి. మీరు చాప్టర్ అంతా చదివితే మాట ఉంటుంది. చదువుదాం అన్నమాట, ఒక్కసారి చదువుతాం. దాన్ని దానియేలు గ్రంథం ప్రత్యేకించబడ్డవాడు ఎలా ఉంటాడో ప్రభు చెప్తున్నాడు. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. రాజు పూజించి భోజనమును పానము చేయి ద్రాక్షరసం పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను గట్టిగా. రాజు పూజించి భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి. 12వ వచనం చదువునా. భోజనమునకు సాగా ధాన్యములను పానములకు నీళ్లను మా దాసులకి పని మాకు అప్పగించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించుము. గట్టిగా స్తోత్రం కలుగుగాక. ఏమంటున్నాడు దానియేలు? 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి అయ్యా. 10 దినాలు మేము ఏదైతే అనుకుంటున్నామో అదే పెట్టండి అయ్యా. మీరు పెట్టింది కాదయ్యా, మీరు పెట్టింది వద్దయ్యా. అంటే ఏంటి? వాళ్ళు పెట్టింది అన్ని తింటా కూర్చుంటే లాభం అవుతాం. వాళ్ళు పెట్టిన అని తింటా కూర్చుంటే మన శరీరం బద్ధకం వచ్చేస్తుంది. వాళ్ళు పెట్టిన అని తింటా కూర్చుంటే మనం దేవుడు బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళు పెట్టిన అని తింటా కూర్చుంటే మనం అశ్రద్ధ వచ్చేస్తుంది. వాళ్ళు పెట్టిన అని తింటా కూర్చుంటే మనం ఇంకా భక్తి చేయలేము, సోమరులు అయిపోతాం. కానీ స్తోత్రం చెప్పండి. అదవుతుందండి. కాబట్టి మమ్మల్ని చంపేయకండి మీ ప్రేమతో. స్తోత్రం అంతే కదమ్మా. మనం ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ, ఎక్కడికి వెళ్ళినా చికెన్, మరి ఆగడానికి ఒక డ్రింక్. స్తోత్రం కాక. పాస్టర్ గారు డ్రింక్ ఇచ్చారా, పాస్టర్ గారికి థమ్స్అప్ ఇచ్చారా, పాస్టర్ గారికి స్ప్రైట్ ఇచ్చారా? స్తోత్రం కాక. ఎవరి ఆరోగ్యాన్ని కాపాడుకునే విశ్వాసులుగా మీరు వద్దురు కాక. అందరూ చెప్పండి మా పాస్టర్ గారి ఆరోగ్యాన్ని కాపాడుతాం. పక్కన చెప్పండి మన పాస్టర్ గారి ఆరోగ్యాన్ని కాపాడుతాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. గణేష్ స్తోత్రం చెప్పండి. ఆమె చెప్పండి. ఆమె అంటే చక్కగా చక్కగా ఏదో చక్కటి వండితే సరిపోదు కదండి. అంటే మీరు వండట్లేదండి, పెట్టట్లేదని మేమైనా అంటామండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. జాయిన్ అంటామా? అనం కదా. మరి చెప్పు. ఈరోజు నేను అంటాను, మనం ప్రత్యేకించబడాలి. ఆహారంలో ప్రత్యేకించబడాలి, వస్త్రాల్లో ప్రత్యేకించబడాలి, మన విధానాల్లో, మన పద్ధతిలో, అన్నింటిలో కూడా మనం ప్రత్యేకంగా బ్రతుకుదుముగాక. అందరూ ఆమేన్ చెప్పండి.
ఆమె చెప్పండి. ఎవరైతే ప్రత్యేకంగా బ్రతుకుతారో ప్రత్యేకంగా బ్రతికిన వాడితో యేసు ఉంటాడు. ఎడికి స్తోత్రం చెప్పండి. రండి రండి. మొదటి యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17-19 దాకా చదవండి. 17 నుంచి 19 దాకా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను లోకానికి పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠిత చేసుకొనుచున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. అంటే 19వ వచనం అంటాడు, వారు సత్యమందు ప్రతిష్ఠిత అంటే వేరు చేయబడుట, ప్రత్యేకించబడుట. స్తోత్రం కలుగుగాక. ఈరోజు ఎవరైతే ఇంట్లో ప్రత్యేకంగా బ్రతుకుతారో వాళ్ళతోనే దేవుడు ఉంటాడు. కాలనీలో నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి. నీ ఇంట్లో నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి. నీ ఇంట్లో ప్రార్థన పరుడు అంటే ప్రత్యేకత, వాక్యం చదివాడు అంటే ప్రత్యేకత, యేసుని కలిగిన వాడంటే ఒక ప్రత్యేకత ఉండాలండి. ఆమేన్. అంతేగాని అక్క పిలిచిందాక అక్క నేను వద్దాక అని వెళ్ళిపోకూడదు. అమ్మ వద్దామమ్మా, రాటేయడానికి వద్దామా, అమ్మ వద్దా నేను వద్దానమ్మా అని వెళ్ళిపోకూడదు. స్తోత్రం కలుగుగాక. అంటే ప్రత్యేకత మనకు ఉండాలి. ఇలాగ చెప్తే కొంతమందికి ఇష్టం ఉండదు. ఇలా చెప్పినా మీరు విన్నా ఇలాగపోయినా దేవుడి వాక్యం ఇంతే. దేవుడి స్తోత్రం చెప్పండి. ప్రత్యేకత కావాలి, ప్రత్యేకత కావాలి, ప్రత్యేకత ఉండాలి. నీ ఇంటి ముందు ప్రత్యేకత ఉందా? ఇంకా కనిపిస్తున్నాయా? ఇంకా కనిపిస్తున్నాయా? నీ ఇంటి ముందు ప్రత్యేకత ఉండాలి. నీ శరీరంలో ప్రత్యేకత ఉండాలి. నీ నడకలో ప్రత్యేకత ఉండాలి. నీ విధానంలో ప్రత్యేకత ఉండాలి. నీ జీవితంలోనే చెప్పండి గట్టిగా. అందుకని ప్రత్యేకంగా ఉండకపోతే చచ్చిపోవడం బెస్ట్. ఇంకా అంతే కదా. పాపంతో చచ్చిపోతాం, పాపంతో వెళ్ళిపోతాం. అంటే ప్రత్యేకంగా బ్రతికేవాడు ఎప్పుడు పాపానికి దూరంగా ఉంటాడు. ప్రత్యేకంగా బ్రతికేవాడు ఎప్పుడు పాపానికి అంటుపడడు, పాపంతో రాజీ పడడు, పాపాన్ని దూరంగా ఉంటాడు. తూర్పుకి పరమానికి పాపం ఎంత దూరం ఉంటుందో తూర్పుకి పరమానికి అంత దూరంగా ఉంటాడు, అంత దూరంగా ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ప్రత్యేకించబడిన వారిగా మారిపోదుము గాక. అందులో ఆమేన్ చెప్పండి. ఇలాగా 2 చేతులకు చెప్పండి. ఆమేన్ ఆమేన్ 3 సార్లు చెప్పండి. ఆమేన్. మన వ్యాపారం ప్రత్యేకించబడాలి, మన క్లినిక్ ప్రత్యేకించబడాలి, మన హాస్పిటల్ ప్రత్యేకించబడాలి, మన చదువు ప్రత్యేకించబడాలి, మన విధానం, మన జీవన శైలి అంతా కూడా ప్రత్యేకంగా ఉండదు గాక. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకమైన దాన్ని. స్తోత్రం గారు. అలాగని చెప్పి కుర్చీ వేయమని కాదు, అలాగని చెప్పి నా కుర్చీ వేయండి నేను ప్రత్యేకమైన దాన్ని అని చెప్పుకోకూడదు. మనం ఎల్లగానే కుర్చీ వేసేటట్లుగా ఉండాలి. అది ప్రత్యేకత. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? మన ప్రత్యేకత మనలో ఉన్నప్పుడు, మనలో ఉన్న ప్రత్యేకమైన దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధుడు మనలో ఉన్నప్పుడు ఆ ప్రత్యేకత మనకు వస్తుంది. ఆ ప్రత్యేకత ప్రజలు చూస్తారు. నువ్వే అడగద్దు ప్రత్యేకంగా నాకు ఇది చేయండి అది చేయండి. నీకు తెలిసిపోవాలి ప్రజలకి. అలాంటి గుర్తింపు నువ్వు పొందుకోదువుగాక. ఆదివారం అండి, ఆదివారం వచ్చిందండి, ఫంక్షన్ వచ్చిందండి. రండి. మీరు రాకపోతే మరి ఫంక్షన్ ఆగిపోతుంది. ఆగిపోతా, నిజంగా ఆగిపోతుంది. ఏమిటి మీరు చెప్పండి, నిజంగా మనం వెళ్ళకపోతే ఫంక్షన్ ఆగిపోద్దా? అమ్మ చెప్పండి, ఆగిపోద్దా? సిస్టర్ గారు ఆగిపోద్దా? వెళ్ళకపోతే మన ఆల్బర్ట్స్ పిల్ల, మన మన సిస్టర్ గారి చెల్లి పాప కూతురు పిల్ల ఆగిపోద్దా? ఆగిపోతే నిజం. మీ అన్నయ్య పిల్ల ఆగిపోద్దా? మీ తమ్ముడు పిల్ల ఆగిపోద్దా? మీ అబ్బాయి పిల్ల ఆగిపోద్దా? ఆగిపోద్దా? ఆగదు. స్తోత్రం కలుగుగాక. నేను అంటున్నాను, వాక్యం చెప్తుంది మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఆలసీప్ గానే చూస్తారు. ఇంకా వెళ్ళితే ఇంకా ఆలసీప్గా చూస్తారు. ఆదివారం వెళ్ళకుండా దేవుడు వాక్యం చెప్తుంది మనం ఆదివారం దేవునికి ఇచ్చుదుము కాక. మన ఆదివారం మధ్యలో ఉండకూడదు. సోమవారం నుంచి శనివారం, సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా, ఆదివారం నుంచి ఆదివారం దాకా కూడా యేసు భక్తుల్లాగే మనం ఉందుము కాక. కాబట్టి ఎప్పుడైనా సరే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రత్యేకించబడి వాడు చేసే పనులకి ప్రత్యేకించబడితే దేవుడి కంటే ఏది ఎక్కువ కాదండి అని చెప్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావు అలాగా?
ప్రత్యేకించబడాలి. దావీదు ప్రత్యేకించబడ్డాడు, అందుకే సింహాసనం దేవుడు ఇచ్చాడు. అబ్రహాం ప్రత్యేకించబడ్డాడు, అందుకే విశ్వాసులకి కర్తగా అబ్రహాం దేవుడు మార్చేశాడు. యోసేపు ప్రత్యేకించబడ్డాడు, ఐగుప్తులోనే రాజ్యం వెళ్ళేటట్టుగా యోసేపుకు దేవుడు పదవినిచ్చాడు. ఈరోజు నేను అంటాను, నువ్వు ప్రత్యేకించబడితే దేవుడు నీ స్థితిగతులన్నీ మార్చి చేస్తాడు. ఈరోజు నేను అంటున్నాను, 24లో నువ్వు ప్రత్యేకంగా లేవేమో, 24లో నాలో నేను దేవుడి వాడను అనుకోలేదేమో నువ్వు. ఒకవేళ నేను ప్రభు చెప్తున్నాడు, 24లో నువ్వు అలా అనుకోకపోతే 25లో నువ్వు దేవుని బిడ్డవని గుర్తించుకో, నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవని గుర్తించుకో. దేవుడు ఖచ్చితంగా నీ స్థితిగతులని ఈ 25లో మార్చును గాక. ఆమేన్. ఇంకా మనం ముందుకెళ్తే 3వ మాట ఏంటో తెలుసా? మనం చదువుకున్న అధ్యాయంలో కొరింథీయుల రాసిన పత్రికలోనే, మొదటి కొరింథీయుల రాసిన పత్రికలోనే ఆ మాటలు ఉన్నాయి. 3వది ఏంటో తెలుసా? వారు క్రీస్తులో ఉన్నవారు. ఓ కొరింథీ సంఘమా, మీరు ఎలాంటి వారు తెలుసా? క్రీస్తులో ఉన్నవారు. అందరూ చెప్పండి, క్రీస్తులో. అందరూ చెప్పండి, క్రీస్తులో. మనం ఎవరు వారని చెప్పండి? అంటే దేవుడి సంబంధులమే. దేవుడి రెండోది ప్రత్యేకించబడిన వారమే, కానీ క్రీస్తులో ఉన్నవారు. ఆమేన్. అందరూ చెప్పండి, ఆమేన్. ఆమేన్. మనం ఎవరు వారము? క్రీస్తులో ఉన్నవారము. అంటే నేను అంటాను, నేను క్రీస్తులో ఉన్నానండి, క్రీస్తు బయట లేదండి. ఆమేన్. మనం బయట ఉన్నామా, లోపల ఉన్నామా? చెప్పాలి. ఈ పక్కన కూడా చెప్పండి, బయట ఉన్నావా, లోపల ఉన్నావా? క్రీస్తుకు బయట ఉన్నావా, క్రీస్తుకు లోపల ఉన్నావా? ఎలా ఉన్నావు? ఆలోచించు. నీ భక్తి చెప్పేస్తుంది నువ్వు క్రీస్తులో ఉన్నావో లేదో, నీ విశ్వాసం చెప్పేస్తుంది, నీ భక్తి చెప్పేస్తుంది, నీ క్రియలు చెప్తే. అందుకే నేను భక్తుడు అంటున్నాడు, ఆయనలో మనం ఉన్నాం, క్రీస్తులో మనం ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఈ మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 4వ వచనం చదవండి. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన, బయట ఉన్నావని మాట్లాడద్దు అమ్మా, చదవండి. అపోస్తలుడైన పౌలు, మొదటి వచనం చదవండి మరొకసారి. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు. 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడిగా స్వీకరించుకొనుటకై మనలను ముందుగా తన కోసమే నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులై ఉండవలెనని జగత్తే పునాది వేయబడక మునిపే. అది అందరి మాట చెప్పండి, క్రీస్తు చేత, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. అంటే ప్రేమ చేత ఆ మాట చదివితే చివరి లైన్, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. అంటే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు, క్రీస్తులో మనల్ని ఉంచాడు. మనం ఎవరి వారు అంటే క్రీస్తులో ఉన్నవారు. ఆ విషయం మర్చిపోవద్దు అమ్మా, మనసు పెట్టు, వాక్యం మీద మనసు పెట్టాడు. అంటే మనం ఎవరి వారు అనేది మర్చిపోవద్దు, మనం ఎవరిలో ఉన్నామో అది మర్చిపోవద్దు. మనం ఎవరిలో ఉన్నామంటే క్రీస్తులో ఉన్నవారు. అమ్మా దేనమ్మా జాగ్రత్తగా పెట్టాలి. క్రీస్తులో ఉన్నవారు మనం, క్రీస్తులో ఉన్నామని విషయం మర్చిపోవద్దు, క్రీస్తులో బతుకుతున్నామని మర్చిపోవద్దు, క్రీస్తు ద్వారా బతుకుతున్నామని మర్చిపోవద్దు. ఈరోజు చాలా మంది ఇవి మర్చిపోతారు. నేనే అంటారు చాలా మంది. ఐకి చాలా గేరేటువంటి ఐకి ఎవరికి సీఎం ఒమ్ముతుంది, బియ్యం ఒమ్ముతుంది, ఏ కూడా ఒమ్ముతుంది, డి ఒమ్ముతుంది, జెడ్ ఒమ్ముతుంది, అన్ని ఒమ్ముతాయి. కానీ ఇక ఐ ఒమ్మదు. ఐకి చాలా పొగరు ఎక్కువ. ఏమి ఎక్కువ? గట్టి చెప్పండి. అప్పుడు మీకు తెలియదమ్మా, ఇది తెలియనట్టుగా చేస్తారు. పొగరనే మాట తెలియదు మీకు, మీకు ఇంటికాడ చూపిస్తారు కదా, అందుకని మీరు ఇక్కడ చెప్పాలన్నమాట. ఐకేంటి చెప్పండి, ఐకేంటి?
పొగ ఎక్కువ, కొద్దిగా గేర్ ఎక్కువ, స్టైల్ ఎక్కువ ఆయనకి. నేనే నటాలుగా ఉన్నాను. ఏంటండి ఈవిడే అంటే ఈయనే నిటారుగా ఉన్నాను. నేనే ఇంకా ఎక్కడ వంగవలసిన కాదు. మా కోవం పెద్దది, మా సీట్ పెద్దది, మా జాతి పెద్దది, మాకున్న 100 ఎకరాలు పెద్దది. ఎవరికి కావాలండి? ఎవరికి కావాలి నీ 100 ఎకరాలు? ఎవరికి కావాలి నీ స్థితి? నువ్వేం ఎత్తావా పెడతావా? కాకి వస్తే కాకి కూడా రాకు. ఇంకెందుకు నీ స్థితి, నీ బతుకు? గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నువ్వు క్రీస్తులో లేకపోతే నీ జీవితం ఎంతమో. ప్రభు చెప్తున్నాడు. జాగ్రత్తగా వినాలి మీరు వాక్యం. ఈ కొత్త సంవత్సరంలో మీరు చెప్పినట్లుగా నేను స్థాయి పోయింది. స్తోత్రం కలుగునుగా. అంతే, ఉన్నవాళ్ళు నలుగురైనా సరే పరలోక రాజు వెళ్ళాలి. అది నా కాన్సెప్ట్. అదవుతుందా? వింటే సరిగ్గా వినండి. వినకపోతే ఆయన చిక్కెత్తాడు. ఆయన ఎలా చెక్తాడు అలా చెక్తాడు. నేను చెక్కిన చెప్పు వింటే కొద్ది గొప్ప లూజుగా చెప్తాను. ఆయన చెక్కాడు అనుకో ఇంకా అంతే, మొత్తానికి తీసేస్తాడు. స్తోత్రం కలుగునుగా. నీ స్థితి ఉండదు. ఇంకా నీ స్థితి ఉండదు. క్రీస్తులో ఉన్నామని మర్చిపోవద్దు. క్రీస్తులో ఉన్నామని మర్చిపోవద్దు. క్రీస్తు ద్వారా ఉన్నామని మర్చిపోవద్దు. మనం చెప్పండి, ఏమండి? భక్తులు ఎవరైనా టెక్ చేశారా? భక్తులు ఎవరైనా గర్వంగా మాట్లాడారా? భక్తులు ఎవరైనా అహంకారంగా జీవించారా? వాళ్ళ ఒకప్పుడు భక్తులుగా కాకముందు అహంకారం ఫెస్టోది అనే స్థాయిలో నేను అనే స్థాయి నుంచి వచ్చి వాళ్ళు దేవుడి సన్నిధిలో మోకాలేసి ఈ పాపాత్ముని క్షమించయ్యా, ప్రధాన పాపినయ్యా అన్నాడు భక్తుడు పౌలు. స్తోత్రం. నేను పాపులలో ప్రధాన పాపనని చెప్పాడు. ఎంతగా తగ్గించుకున్నాడండి? ఎంతగా తన జీవితాన్ని దేవుడికి ఇష్టంగా మలుచుకున్నాడండి. క్రీస్తులో ఉంటే ఇలాంటి భాగ్యం మనకు కలుగుతుంది. క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో బ్రతకాలి, క్రీస్తు ద్వారా భాగ్యం జరుగుతుంది. క్రీస్తులో ఉన్నావు నువ్వు ఈరోజు. క్రీస్తులో ఉంటే నీకు ధైర్యం, క్రీస్తులో ఉంటే బలం, క్రీస్తులో ఉంటే ధైర్యము, అండగా ఉంటాడు ఆయన. క్రీస్తులో ఉంటే నువ్వు ఇంకెవరి వైపు చూడాల్సిన లేదు. ఆయనే నీ ధైర్యం. నువ్వు ఆయన వైపు చూడాలి. క్రీస్తు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. అందుకనే క్రీస్తులో ఉన్న మాట కోసం పౌలు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, నేను క్రీస్తులో ఉన్నాననే మాటకి భక్తుడైన పౌలు అంటాడు. చదవండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఏమన్నాడండి? తీసారా? అందరు తీసారా? చూసారా మాట? అందరూ చదవండి ఒకసారి. అందరూ చదవాలి. అందరూ ఒకసారి చదవండి బిగ్గరగా. దగ్గరగా చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. మీరు నన్ను చూసి, అంటే నాలో ఉన్న యేసును చూసి నేను యేసులాగా ఉన్నాను, యేసులాగా మారాను, యేసులాగా జీవిస్తున్నాను, యేసులాగే ఉంటున్నాను. ఆయనలాగే నేను బ్రతుకుతున్నాను కనుక ఆయనే నేను అంటున్నాడు పౌలు. ఆయనలాగా జీవిస్తున్నాడు కనుక ఈ పౌలు అంటున్నాడు, నన్ను చూసి నేర్చుకుంటే మీరు యేసును చూచినట్లే. చెప్పండి. ఈరోజు మిమ్మల్ని చూసిన వారందరూ యేసును చూద్దరు గాక. నువ్వు నడుస్తుంటే యేసు నడిచినట్టు ఉండాలి. నువ్వు పాట పాడితే యేసు పాడినట్లు ఉండాలి. నువ్వు వాక్యం చదివితే యేసు చదివినట్లు ఉండాలి. నువ్వు మాట్లాడితే యేసు మాట్లాడుతున్నట్టు ఉండాలి. కాకి పిల్లకి కాకిన పుడుతుంది, ఘోరం పుడుతుందా? చెప్పండి గట్టిగా. కాకి పిల్లకి పౌరు పుడుతుందా? ఎవరండి పౌరు పుడుతుందా? కాకి పిల్లకి కాకు ముద్దు అంట. స్తోత్రం. కాకి పిల్లకి కాకు ముద్దు. ఈరోజు మనం ఏసై బిడ్డలం అయితే యేసులాగా మారుతాం. చెప్పండి. ఏసై బిడ్డలం అని గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి. నేను ఏసై బిడ్డలని చెప్పండి. యేసులో ఉన్నానని చెప్పండి.
యేసులో ఉన్నానని చెప్పండి. ఆమేన్. యేసులో లేకపోతే నీ జీవితం వ్యర్థం. యేసులో లేకపోతే నీ డబ్బు వ్యర్థము. యేసులో లేకపోతే నీ జీవితంలో ఎన్ని చేసినా అన్ని నీ ముందు అవన్నీ ఒక రోజు సున్నాగా మారిపోతాయి. స్తోత్రం. కాబట్టి నేను పెద్ద వ్యాపారం చేస్తాను, చిన్న వ్యాపారం చేస్తున్నాను, ఇప్పుడు నేను చాలా మంచోడండి, మాకు చాలా పెద్ద పేరు ఉందని, మా చాలా పెద్దదండి అంటే దేవుడు అంటాడు, నువ్వు ఎవరు నాకు దిగుదురా అంటాడు. అందుకే కదా మత్తయి సువార్త 7:22 చెప్పాడు, అక్రమము చేయు వాళ్ళారా నా యొద్ద నుండి పోండి. మీరు ఎవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో. ఇప్పుడు మనం చెప్తాం మీరు ఎవరో నాకు తెలియదండి, తెలిసిన వాళ్ళైనా సరే మీరు ఎవరో నాకు తెలియదని అంటాం. దేవుడు అంటాడు నువ్వెవరో నాకు తెలియదమ్మా. అయ్యా పాస్టర్ గారు నేను తిమ్మాపుకి వచ్చానండి, అదే పాల్గొని గారు పాస్టర్ గారు పాల్గొని గారండి, పాస్టర్ గారు సుఖీంద్ర గారండి, ఆ సంఘంలో వచ్చానండి. బాబు నాకెవరు తెలియదు, మీ పాస్టర్ గారు తెలుసు. స్తోత్రం గారు మీ పాస్టర్ గారు తెలుసు, మీ అందరూ తెలుసు, నువ్వే తెలియదు అంటాడు. స్తోత్రం గారు. కాబట్టి క్రీస్తులో మనం ఉందము కాక అందులో క్రీస్తులో ఎక్కడుండాలి? క్రీస్తు బయట ఉంటే నీ జీవితం వ్యర్థం, క్రీస్తులో మనం ఉందము కాక. ఓకే ఇంకా మనం ముందుకెళ్తే 4వ మాట చూడండి. 4వ మాట అక్కడ మనం చదువుకున్న మాటలో మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? కొరింథీ సంఘాన్ని 1 ఎందుకు పిలిచాడు తెలుసా? కొరింథీ సంఘాన్ని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు తెలుసా? వారు దేవుని సంబంధించిన వారని చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు తెలుసా? ప్రత్యేకించబడిన వారని చెప్పాడు. మూడోది ఏం చెప్పాడు తెలుసా? మీరు క్రీస్తులో ఉన్నారని చెప్పాడు. నాలుగోది ఏంటి తెలుసా? ఆ మాట మనం చదువుకుంటే లేవి గ్రంథం, లేవి ఖండం 20:7 చదివితే ఆయన అంటాడు, మనం ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండుటకే వారిని దేవుడు పిలిచాడంట. కొరింథీ సంఘంతో చెప్తున్నాడు, ఓ కొరింథీ సంఘమా, ఎంతవరకు నీలో పరిశుద్ధత లేదు. అమ్మా అర్థమవుతుందా? ఎంతవరకు నీలో పరిశుద్ధత లేదు, ఎంతవరకు నీలో పరిశుద్ధత లేదు, ఎంతవరకు నీలో అపరిశుద్ధత అంటే అపవిత్రత లేని జీవితం, అపరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నావు. అందుకే నేను ప్రభువుగా చెప్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు నీతో పరిశుద్ధమైన పిలుపు నీకు ఇస్తున్నాడు. మీరు పరిశుద్ధులుగా బ్రతుకుదురుగాక. చదవండి అన్నమాట. చదువుతున్నాడు. కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీరు పరిశుద్ధులై. అమ్మా ఏమన్నాడు? మరి ఒక్కసారి మనసు పెట్టి చదవండి అందరూ. కావున లేవి ఖండం 20:7 కావున అమ్మ ఎవరిని పక్కింటోని పరిశుద్ధపరుస్తారా? అమ్మా అదవుతుందా? లేవి ఖండం 20:7 చెప్తున్నాడు, మిమ్మును మీరు పరిశుద్ధపరచు. నీ భర్త నిన్ను పరిశుద్ధపరచడు, నీవుగానే పరిశుద్ధపరచాలి, నీవుగానే పరిశుద్ధం పొందాలి. నీ పిల్లల బట్టి నీ పిల్లలదే, నీ కుటుంబ బట్టి నీ కుటుంబదే. అంటే నేను అంటాను, నీ భర్త బట్టి నీ భర్తది, నీ బట్టి నీది, నీ పిల్లల బట్టి నీది. ఎవరికి వాళ్ళే పరిశుద్ధంగా ఉండాలి. ఒకరికి ఒకరు ఏమీ చెయ్యలేరు. వండి పెట్టమంటే వండి పెడతారు, తిని పెట్టమంటే తిని పెడతారు, నీ వస్త్రాలు వేసుకోమంటే వేసుకుంటారు, లేకపోతే నువ్వు డబ్బులు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే డబ్బులు ఇవ్వమంటే ఇస్తారు. కానీ పరిశుద్ధత ఏం లేదు. అందుకని నీ మట్టుకు నీవు పరిశుద్ధులుగా ఉండాలి. అందుకని ఆ మాట చదువుకుంటే గట్టిగా ఒక మాట, కావున మీరు పరిశుద్ధపరచుకొని, అంటే మీరు మీ మట్టికి మీరే పరిశుద్ధత పరచుకోవాలి. ఒకసారి అంటే నేనంటే మీ మట్టికి మీరే పరిశుద్ధపరచుకోవాలంటే పక్కోడు ఎవడు మిమ్మల్ని లేదు. పక్కోని బతికి చేస్తే నేను పరిశుద్ధం అవుతాను, మా పాస్టర్ గారు బతికి చేస్తే నేను ఎదిగేస్తాను, నేను పాస్టర్ గారు బతికి చేస్తే నేను పరిశుద్ధం అయిపోతాను. పాస్టర్ గారు ఎందుకంటే మీ అందరి కోసం కన్నీటి ప్రార్థన చేయడానికి, మిమ్మల్ని దారి తప్పిపోకుండా ఉండడం కోసం, కాపాడడం కోసమే. అందుకని పరిశుద్ధులుగా చేయలేడు. దేవుడి వాక్యని మిమ్మల్ని పరిశుద్ధంగా చేస్తుంది. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టు. దేవుడి వాక్యమే పరిశుద్ధంగా చేస్తుంది, దేవుడే నేను పరిశుద్ధులుగా చేస్తాడు. కాబట్టి ఎవరికి వారే మీరు పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి.
ఎవరైతే పరిశుద్ధంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తారో వారు ఏ షేప్ లో మారిపోతారు, ఏ షేప్ లో మారిపోతారు. పాపం చేయని వాడిగా మారిపోతారు. రాజీ పడడు పాపంతో. అలాంటి వారిగా మనం మారిపోతాము కాక. అలాంటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చును కాక. రండి మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం కూడా చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని, అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. అంటే ఎందుకు మిమ్మల్ని పిలిచాడు దేవుడు? కొరింథీ సంఘమా, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే మీరు పరిశుద్ధంగా ఉండడం కోసం పిలిచాడు. మిమ్మల్ని చీకట్లో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? తన గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నట్లుగా దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అర్థమవుతుందండి? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఆ పరిశుద్ధులోనే గుణాతిశయమును పరిచాడు. అంటే నీ గుణమే నీ పరిశుద్ధకు చూచునా. ఆమె చెప్పండి అమ్మా, నీ గుణం ఎలా ఉందో అప్పుడే తెలిసిపోద్ది. ఇంటిని చూస్తారు, ఇలా చూస్తే ఇల్లు విషయం తెలిసిపోతారు. స్తోత్రం గారు అంటే అంతే కదండి అమ్మా. నేను తేడాగా చెప్పానా? మంచిది. ఒక ఇల్లుని చూస్తే అమ్మగారి పని మనం మంచిగా కష్టపడుతుందా లేదా తెలిసిపోదు. ఇల్లంతా ఎక్కడిదక్కడ ఉందనుకో, అమ్మగారు అయితే చాలా బాగా కష్టపడతారన్నమాట, పోలే అని చెప్పేసి అన్నీ సర్దుకుని వెళ్ళిపోవచ్చు. స్తోత్రం గారు. అది అంటే ఇల్లుని చూస్తే చెప్పేచ్చండి. అంటే ఏంటి, భోజనం మనం వండేటప్పుడు మొత్తం అదంతా కుండలో ఉన్నదంతా తీసుకుని పట్టుకుంటామండి. ఒక మెతుకు చూస్తే చాలిపోదు కదండి. ఒక మెతుకు అంటే నేను కొద్దిగా తీస్తాను, కొద్దిగా తీసి ఎలా పట్టుకుంటే ఉడికిందా లేదో తెలిసిపోతుంది. అంటే నీ జీవితం పరిశుద్ధంగా ఉందో లేదో నీకు యొక్క క్రియను బట్టి తెలిసిపోతుంది. చప్పలు కొడుతున్నాము అంటే నేను అంటాను, నీవు పరిశుద్ధంగా ఉన్నావు లేదో క్రియను బట్టి తెలిసిపోతుంది. కాబట్టి పేతురు అంటాడు, నీ గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజు యాజక సమూహము, పరిశుద్ధ జనము. మన ఎలాంటి వారిని చెప్పండి? అందుకే నేను పరిశుద్ధమైన జనమును, నేను నా ఇల్లు నా కుటుంబం పరిశుద్ధమైన జనము. ఎంతమంది నా విశ్వాసంతో చెప్తున్నారు? నేను పరిశుద్ధంగా ఉండాలయ్యా, నేను పరిశుద్ధమైన జనాన్నయ్యా, నీ రాకల్లో ఎత్తబడాలయ్యా. ఆమేన్. కాబట్టి 4వ మాట ఏంటి తెలుసండి? కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నా తెలుసా? ఓ కొరింథీ సంఘమా, మీరు చీకట్లో ఉన్నారు ఇప్పటిదాకా, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధతలోకి, ఆ పరిశుద్ధతని ఎలుగులోకి నడిపించాడు. ఆ ఎలుగులో మీరు ఉందురుగాక. కొరింథీ సంఘం ఏ రీతిగా ఎలుగులో ఉన్నాం, మనము కూడా ఉందురుగాక. ఆమేన్. ఇంకా మనం ముందుకెళ్తే బిడ్డలా, మనకి ఏమై దేవుడు తెలియజేస్తాం తెలుసా? కొరింథీ సంఘంతో చెప్తున్నాడు మనం ఏమై ఉన్నాం తెలుసా? కొరింథీ సంఘానికి అప్పటికి చాలా ఎక్కువ ఆరాధన ఉంది. కొరింథీ సంఘానికి జాగ్రత్తగా విన్నారు. ఎన్ని ఆరాధనలు అంటే, కొరింథీ సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ చేసుకుంటున్నారు. ఆ కొరింథీ సంఘ బిడ్డలు ఇంకా ప్రతీది కూడా నమ్మేసేవారు అనమాట. ప్రతీది నమ్మేసేవారు. ఎలా నమ్మేసేవారు తెలుసా అండి? అంటే ఈయన మా ప్రభు అంటే నేను ప్రభు అన్నాను, కానీ అక్కడ కాన్సెప్ట్ వేరు. అంటే ఈయన మా దేవుడు అన్నారు. అందుకనే పౌలు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘమా, మీకు ఉన్నది ఒకే ఒక ప్రభు, ఆమేన్, ఆయనే నజరేయుడైన యేసు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దాన్ని వాక్యంలోకి వెళ్దాం. 8వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనం చదవండి. దేవతలు అనబడుతున్న వారును ప్రభువులు అనబడుతున్న వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. మనకు ఒక్కడే, అందరూ చెప్పండి, నాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. చేతి చెప్పండి. ఈ పక్కన చెప్పండి, ఎంతమంది దేవుడు?
అమ్మ ఎంతమంది దేవుడు? ఎంఆర్పేట ఒకరు, సీఎంఆర్పేట ఒకరు, లక్కీ షాప్ ఒకరు ఉన్నట్లుగా ఉన్నారా? లేదు. మనకి ఒక్కడే, ఆయనే నజరేయుడు యేసు. అందరూ ఆమేన్ చెప్పండి. మనకున్నవాడు ఒక్కడే. అందుకే నా మాట చదివితే చాలా వంటగా అనిపిస్తుంది. 5వ వచనం అనుకుంటాను కదా చదివింది. 4వ వచనం అంటాడు, ఆకాశములైనను భూమిదైనను దేవతలనబడినవి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. అది మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనం ఉన్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే. మనకి ప్రభువు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను. ఆయన ద్వారా కలిగిన వారు. మనము ఆయన ద్వారా కలిగిన వారము. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరి ద్వారా కలిగిన వారము? అందుకనే ఆయన సంబంధులు. అందుకనే ప్రత్యేకించబడాలి. అందుకనే మనం క్రీస్తులో ఉన్నామని మనం ఎరగాలి. అందుకనే 4వది, మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డామని మర్చిపోవద్దు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డామని మర్చిపోవద్దు. పరిశుద్ధులే దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధులుగా ఉన్నవారే దేవుని రాజ్యంలోకి వెళ్ళగలుగుతారు. కాబట్టి పరిశుద్ధులు మనం మర్చిపోవద్దు. 6వ మాట. 5వ మాట ఏంటంటే, ఆయన ఉన్నవాడు ఒక్కడే. ఆ ఒక్కడే మన ప్రభు. ఆయనే నజరేయుడు యేసు. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చదవండి. అదేమనగా యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నేను ఉదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదు. చాలండి. అంటే యేసు ప్రభు అని ఒప్పుకుంటే చాలు. నువ్వు మృతుల్లో నుండి ఖచ్చితంగా లేపబడి ఖచ్చితంగా నువ్వు ఏమవుతావు అంటే విశ్వసించిన యెడల నువ్వు లేపబడతావు. ప్రైజ్ ది లార్డ్. అంటే చెప్తున్న మాట చేస్తా, నువ్వు లేపబడతావు ఒకరోజు. అంటే ఒక్కడే ఉండాలి నీకు. ఆమేన్. నీ హృదయంలో ఒక్కడే ఉండాలి. ఆమేన్. లేదు పాస్టర్ గారండి, ఓ పక్కన మా ప్రియ పెట్టుకుంటారండి, ఓ పక్కన ఏసై పెట్టుకుంటారండి. అవుతుందండి అలాగా? ఉంటాడండి ఆయన? ఉంటాడు. లేదు పాస్టర్ గారు, ఓ పక్కన మా ఆయన గారు ఉంటారండి, ఓ పక్కన ఏసై ఉంటాడు. వీళ్ళు పాస్టర్ గారండి, రూపాయికి 2 పక్కల బొలుసు పోకున్నట్టు ఉండకూడదండి మన హృదయంలో. అమ్మా అది వేరమ్మా, ఇది వేరు. స్తోత్రం గారు ఉంటే ఆయన ఒక్కడే నీ హృదయంలో ఉండాలి అని చెప్పండి. ఇచ్చారా మీ భర్తలకు హృదయాలు? ఇచ్చారా మీ భార్యకు హృదయాలు? స్థానం ఇవ్వండి, కానీ యేసయ్యకి మొదటి స్థానం ఇవ్వండి. ఆమె చెప్పండి. మీ పిల్లలకి ఇచ్చారా మొదటి స్థానం హృదయంలో? వద్దు, యేసయ్యకి ఇవ్వండి. స్తోత్రం గారు. ఏమంటే ఎవరినైతే మనం ఎక్కువగా హృదయంలో మొదటి స్థానం ఎత్తామో వాళ్ళే మనం మోసం చేస్తారండి. ఎవరో కాదు, వాళ్ళే మనం మోసం చేస్తారు. మొదటి స్థానం ఏ వ్యక్తికైతే మనం ఇస్తామో, ఆ భర్త అయినా భార్య అయినా పిల్లలైనా ఎవరైనా సరే మనం నమ్మి మొదటి స్థానం ఇస్తామో, ఆ మొదటి స్థానం ఇచ్చినోడు ఖచ్చితంగా మనం మోసం చేసి ఏం చేస్తారు చెప్పండి? మోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి నేను అంటాను, ఆ నీ గుండెలో ఎవరైతే మొదటి స్థానంలో ఉన్నారో వారిని ఈ రోజు తీసివేయదు గాక. ఆ మొదటి స్థానంలోకి యేసే వచ్చును గాక. నా మొదటి స్థానం యేసే అందుము గాక. నా మొదటి హృదయం యేసే అందుము గాక. నా మొదటి స్థానం యేసుకే చెప్పుదుము గాక. మన పట్ల దేవుని సంకల్పం ఇదండి. స్తోత్రం కలుగును. మొదటి స్థానం ఆయనకి ఇద్దామా ఈ సంవత్సరం? మొదటి స్థానం ఆయనకి ఇద్దామా ఈ సంవత్సరం? ఉదయాన్ని లేచిన వెంటనే పక్కన నీ భార్య ఉన్నా సరే మాట్లాడకుండా ప్రార్థన చేయగలిగినంత దమ్ము నీకుందా? ఉదయం లేచిన వెంటనే భార్య నీ పక్కన ఉన్నా, భర్త నీ పక్కన ఉన్నా, పిల్లలు నీ పక్కన ఉన్నా, పిల్లలతో మాట్లాడకుండా లేచి మోకాలేసి ప్రభువాని ఎలుగెత్తి ముందు ఆయనకు మొదటి స్థానం ఇవ్వగలిగినంత దమ్ము నీకుంటే ఆయన ఖచ్చితంగా మొదటి స్థానంలో నిలబెడతాడు. ఆమేన్. రాజీ పడద్దు, ప్రార్థన చేయి. రాజీ పడద్దు, దేవుడి తట్టు తిరుగు. ఆయన మన పట్ల కలిగిన సంకల్పాలు గొప్పవి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకటి, మనం దేవుడిని బిడ్డలమని, దేవుడికి సంబంధించిన వారు మర్చిపోవద్దు. మనం 2, దేవుడు ప్రత్యేకించబడిన వారిని మర్చిపోవద్దు. క్రీస్తుల్లో ఉన్న వారిని మర్చిపోవద్దు. పవిత్రులుగా ఉండడానికి పిలిచారని మర్చిపోవద్దు. ఏమిటి
మనం ఒకటే, మన దేవుడు మన గురి ఒకటే, ఒకే దేవుడు ఒకే పరలోక రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి కృప మనందరం పొందుకుందుము గాక. ఇలాంటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చును గాక. ఓకే, అందరు మొక్కలు వేసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తున్నాను. దేవుడిని బలపరచాలని ఆశిస్తున్నాను. దేవుని సంవత్సరంలో ఒక నూతనమైన కార్యాలతో మిమ్మల్ని నింపాలని నేను ఆశిస్తున్నాను. కొరింథీ సంఘానికి పౌలు చెప్తూ ఈ మాట తెలియజేసినట్లుగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. ఎంతమంది దేవుడు నాతో మాట్లాడాడు అని అనుకుంటున్నారో మొక్కలు వేయగలిగితే మొక్కలు వేసి, చేతులు జోడించగలిగితే చేతులు జోడించి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం.